హలో అండి. ఈరోజు వీడియో అయితే లియోగాడి వీడియో కాదు, లియోగాడి హోప్ టూర్ వీడియో. చాలామంది అడుగుతున్నారు పార్ట్ 2 పెట్టండి అని. అయితే ఈరోజు ఓన్లీ కిచెన్ టూర్ చూపిస్తాను, జస్ట్ పైన అలా చూపిస్తాను. హాల్లో అయితే మనకి ఈ ట్రీ అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. 1550 రూపీస్ అలా పడింది. రారా ఇల్లు చూపిద్దాము పదా అన్నానండి. పద అంటే వాడి భాషలో బయటికి పద అని అర్థం, బయటికి వెళ్ళిపోతున్నాడు. కాదురా మీ ఫ్రెండ్స్ అందరూ ఇల్లు చూపించేటప్పుడు నిన్ను కూడా చూపించమంటున్నారు రారా అంటే వాడికి అర్థం కాలేదు, వెళ్ళి పడుకున్నాడు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ మిర్రర్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. ఫ్లవర్ వేజ్ అయితే ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఉంది, మీషోలో తీసుకున్నాను. అలాగే ఈ గోల్డ్ వాష్ బేసిన్ కూడా అమెజాన్ నుంచి తెప్పించాను, 5000 రూపీస్ పడింది. ఈ కప్ వచ్చేసి మా హస్బెండ్ స్పోర్ట్స్ బాగా ఆడేవారటండి. చాలా కప్పులు ఉన్నాయి, నాకు పెట్టడానికి అవ్వక వేరే దాంట్లో పెట్టేశాను అనమాట. ఈ మిర్రర్ కూడా ఎల్ఈడి మిర్రర్ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. చాలా అసలు ఎక్కడ తక్కువ అయితే అక్కడ, ఎక్కడ బాగుంటాయో అక్కడ చాలా సెర్చ్ చేసి తీసుకునేదానండి. ప్రతి వస్తువు అలానే తీసుకున్నాను. ఇదైతే లియోకి డ్రూల్స్ వాళ్ళు పంపించింది. అండ్ ఇక్కడ ఆర్చ్ వస్తుందండి ఎంట్రన్స్లో. ఈ ఆర్చ్ వచ్చేసి ఆ స్కై బ్లూ కలర్ పెట్టించుకున్నాను ఫస్ట్ నేను, మ్యాచింగ్ ఉంటుందని చెప్పి. అస్సలు బాగాలేదు. పాపం మన కార్పెంటర్ గారు అయితే బాగాలేనప్పుడు మీకు నచ్చినప్పుడు వద్దు మేడం మార్చేద్దాం అని చెప్పి మళ్ళీ అది తీసేసి వేరే వుడ్ కలర్ వేశారనమాట. ఇక ఈ టిష్యూస్ అయితే రెగ్యులర్గా వాడతాను. ఆ చాపింగ్ బోర్డ్ పక్కన పెట్టేశానండి, ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి స్టీల్ది అయితే పర్చేస్ చేశాను. ఇంకా ఈ మిక్సర్ అండ్ గ్రైండర్ వచ్చేసి ఇలా 2 బోర్డులు అయితే ఇప్పించుకున్నానండి. 2 కవర్స్ ఇంకా తీసుకోలేదు, అందుకే స్కై బ్లూ కలర్ మ్యాచ్ అవుతుందని ఆ టవల్ అయితే పెట్టుకున్నాను. ఈ నానోవేట్ తీసుకున్నప్పుడు చాలామంది భయపెట్టారు నన్ను, మీరు మెయింటైన్ చెయ్యలేరు అని చెప్పి. ఇవి వుడ్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా పైన ఏం వేసుకోకుండా చేసేసారండి. ఈ మరకలు నేను చెప్పేదాన్ని మరకలు అవుతాయంటే వదిలిపోతాయని అన్నారు. ఆ 2 మరకలు మాత్రం వదలలేదు. రెగ్యులర్గా నేను వంట చేసేటప్పుడు ఏ మరకలైనా కూడా వెంటనే తుడిస్తే మాత్రం అసలు ఏమీ ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ మనం బ్లాక్ గ్రానైట్ అయినా మెయింటైన్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది, అలానే ఇది కూడా బాగానే ఉందండి. ఇక్కడైతే కృష్ణయ్యని పెట్టుకున్నాను. ఇది నేను డీమార్ట్ నుంచి తీసుకున్నాను. ఇలా జస్ట్ అలా తిరగడానికి ఉంటుంది కదా అన్నట్టుగా. ఒక సిజర్స్, నైఫ్, ఒక చాపింగ్ స్టిక్ ఎప్పుడు అలా ఉంటుంది. అలాగే ఒక గ్యాస్ లైటర్ ఒకటి ఉంటుంది. కిచెన్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి ఎప్పుడు. కాకపోతే ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది, వెంటనే క్లీన్ చేసుకుంటాను. 2 ర్యాక్స్ అయితే పెట్టించుకున్నానండి. బ్లాక్ కలర్ గ్లాస్ అయితే వేయించుకున్నాను. లోపల రెగ్యులర్గా యూజేజ్వి మాత్రం, అంటే మన పప్పులు, ఉప్పులు అలాంటివి అయితే వేసుకున్నాను. అది పక్కకు వెళ్ళట్లేదండి, అస్తమానం మరకలు పడిపోతుందని చెప్పి మీషో నుంచి తీసుకున్నానండి. ఇవి జస్ట్ అలా స్టిక్ చేసుకుంటే చాలు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వజ్రంలాగా ఉంటుంది అనమాట, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టించుకున్నాను. రెగ్యులర్ గ్లాస్ వేర్ అంతా ఇటు పెట్టుకున్నాను అనమాట. చిన్నది వేయించుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ రెగ్యులర్గా ఉప్పు, కారం, పసుపు ఆ వాటి కోసం అని చెప్పి చిన్న వుడ్ అయితే వేయించుకున్నాను. ఇక్కడ విండో నేను కావాలని పెట్టించుకున్నానండి. ఎందుకంటే గేట్ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు చూడాలి అని అంటే నాకు ఇక్కడ విండో ఉంటే యూస్ఫుల్గా ఉంటుందని పెట్టించుకున్నాను. ఇది నిన్న వ్యాలంటైన్స్ డేకి రోజెస్ అవి లియోది మా హస్బెండ్ నాకు ఇచ్చింది, అలా పెట్టాను. ఇక్కడ వచ్చి ప్యూరిఫైర్ రేట్ ఉంటుందండి. కింద అంతా మనకి ఇలా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టైల్ అనమాట. ఆ కలర్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. బట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కానీ బాగుంటుంది. లోపల అయితే ఇదిగోండి రెగ్యులర్గా వాడుకునేవన్నీ మీకు బయట ఉంచుకుంటాను. మోస్ట్లీ వాడనివన్నీ పైన పెట్టేశానండి. ఎందుకంటే కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు అవసరమైనవి మాత్రమే కింద పెట్టుకున్నాను. ఇది మనకి బియ్యం డ్రమ్ అది పెట్టేది. రైస్ పుల్ అవుట్ రాలేదండి మాకు, ఎందుకంటే చిన్న కిచెన్ కదా, దానివల్ల అంత రాలేదు. ఇది కిచెన్ సింక్ కింద అనమాట. కిచెన్ క్లీనింగ్కి సంబంధించిందంతా ఇక్కడ పెట్టుకుంటానండి. అంటే లైజాల్ కానీ, కాక్రోచ్ స్ప్రే కానీ, కాలిన్, కంఫర్ట్ ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఇంకా యాక్చువల్లీ చాలా సర్దాల్సింది ఉందండి. కిచెన్లో అయితే ఒక చిన్న తుఫాన్ ఫ్యాన్ వేయించుకున్నాను, సమ్మర్లో యూజ్ అవుతుంది అని చెప్పి. అంటే మన స్టవ్ ఆన్ చేసినప్పుడు అయితే కుదరదు, స్లోలో పెట్టుకుని వాడుకోవచ్చు. లేదా అక్కడ ఏమన్నా తినాలన్నా, కట్ చేసుకోవాలన్నా అలాంటప్పుడు మనం ఫ్యాన్ వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగే కిచెన్ సీలింగ్కి వచ్చేసి 2 ప్రొఫైల్ లైట్లు, అలాగే
4 సీలింగ్ లైట్లు పెట్టించాము. అప్పటికి కబోర్డ్స్ ప్లాన్ లేకపోవడం వల్ల 2 సీలింగ్ లైట్లు లోపలికి వెళ్ళిపోయినాయి. తర్వాత మళ్ళీ తీసి బయట వేయించుకున్నాను. మొత్తం పైన స్టఫ్ అంతా మనం వాడిన స్టఫ్ అంతా పైన పెట్టించేసానండి. చాలా వస్తువులంతా మనకి పైన వెళ్ళిపోయాయి, కబోర్డ్స్లోకి వెళ్ళిపోయాయి. కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి. ఇక్కడ వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండగా పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేది. నేను దాన్ని తీసేసాను. ఇక్కడ అంత స్పేస్ ఉండదు డైనింగ్కి అని చెప్పి. లియో బాబు గారి బెల్ట్ అయితే ఇక్కడ నా ఎదురుగుండా అలా పెట్టుకుంటూ ఉంటాను నేను, నాకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి. ఈ హ్యాంగింగ్ లైట్స్ వచ్చి నేను విజయవాడ నుంచి తీసుకొచ్చానండి. నేను అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేశాను. నాకు వాటికంటే ఇవే అందంగా అనిపించి నేను ఇదే పెట్టించాను. అవి ఉండిపోయాయి అనమాట. అవి కూడా చూపిస్తాను. 1300కి 2 లైట్స్ వచ్చాయి ఇది అమెజాన్లో. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నదనమాట. దీనికి కొంచెం క్రిస్టల్స్ లాగా వచ్చి బాగుందండి ఇది కూడా. కానీ చాలా వెయిట్గా అనిపించింది నాకు, చాలా బరువుగా అనిపించింది. అని ఇవి వేరే చోట వేద్దాంలే ఫ్యూచర్లో అన్నట్టుగా ఇంకా అవి లైట్ వెయిట్ అని అది పెట్టించాను. చిమ్నీ అండి, చాలామంది అడుగుతున్నారు. ఈ చిమ్నీ వచ్చేసి మీకు చాలామందికి తెలుసు, రాజమండ్రిలో తీసుకున్నాను. ఎలికా కంపెనీ తీసుకున్నానండి. ఇదివరకు వచ్చేసి మనకి హ్యాండ్ మూమెంట్ ఉంటే ఆన్ అయ్యేది. ఇది జస్ట్ మన పామ్ చూపిస్తే, అంటే మన అరచేయి చూపిస్తే చాలు, ఇలా అటు ఇటు అనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక 3 సార్లు అనుకుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఆటో క్లీన్ అంత బాగుందండి. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను, ఫార్మాలిటీకి కాదు. ఎందుకంటే చిన్న కిచెన్ కాబట్టి ఖచ్చితంగా వాడాలి. ఇదేనండి నా చిన్న కిచెన్ టూర్. సింపుల్గా ఉంటుంది. గ్రీనరీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఫ్లోర్ వీడియోస్ కూడా త్వరలో